వెనక చూసులు లేదు, ముందు చూసులు లేదు, ఆగే ముచ్చట అస్సలకే లేదు. ముందుగల జూబ్లీ హిల్స్కి పోయి ఆడికెళ్ళి బీహార్ కౌంటింగ్ ముచ్చట్లను మొత్తం అరుచుకుందాం. ఒక్క ముచ్చట మిస్ కాకుండా అన్ని చెప్పుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, చలో జూబ్లీ హిల్స్. హే బిడ్డ, ఇది నా అడ్డా అని జూబ్లీ హిల్స్లో లోకల్ బాయ్ నవీన్ యాదవ్ కాంగ్రెస్ జెండాను రెపరెపలాడిచ్చిండులో 24,000 ఓట్లకు పైగా మెజారిటీ తెచ్చుకొని పట్నం నడిబొడ్డున షెయి పార్టీకి ఇంకో ఎమ్మెల్యే సీటును జత చేసి బంపర్ విక్టరీ కొట్టిండు. 6 నెలల కింద మాగంటి గోపీనాథ్ సారు సడన్గా కాలం చేసుడితోటి నవంబర్ 11న బైపోల్ జరిగితే బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన మాగంటి సునీత మేడం మీద ఇంతగానం ఓట్లు తెచ్చుకొని రికార్డు సృష్టించిండు. అటు పువ్వు పార్టీ లీడరు లంకల దీపక్ రెడ్డి పెద్ద లీడర్లతోని గట్టిగానే ప్రచారం చేసిన ఫైటింగ్ అంతా కారు చెయ్యి మధ్యలోనే నడిచేసరికి చాలా తక్కువ ఓట్లకే పరిమితం అయిపోయిండు సారు. ఇక గెలుపు సంబరంలో నవీన్ యాదవ్ మాట్లాడుకుంటా, మా పిల్లోడు, మా బస్సు పిల్లోడు, మా కొడుకు, మా తమ్ముడు మాకు అండగా ఉంటాడు, మా కష్టాలను నిలబడతాడు, మా సమస్యలు పరిష్కరిస్తాడని ఎంతో నమ్మకంతో నాకు ఈ అవకాశం కల్పించారు. కొత్త ఎమ్మెల్యే గారు ఈ మాట అనుకొస్తే ఇటు సునీత మేడం ఏమో ప్రజాస్వామ్యంలో అప్రజాస్వామికంగా జరిగిన ఎన్నికలు. ఇక పువ్వు పార్టీ లీడర్ మాట్లాడుకుంటా, పైసల ప్రభావం బాగా కనిపిస్తుంది అక్కడ. బీజేపీ ఓటేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. అయితే ఒక్క రౌండ్ తప్ప అన్ని రౌండ్లల్లో కాంగ్రెస్ పార్టీ లీడ్ వచ్చేసరికి ముందుగానే గాంధీ భవన్ కు వచ్చిన కాంగ్రెస్ పార్టీ లీడర్లు కార్యకర్తలు డప్పులు కొట్టుకుంటూ మస్తు ఎంజాయ్ చేసిండ్రు. ఇటు పార్టీ విజయం మీద రేవంత్ సార్ మాట్లాడుకుంటా, కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అండగా నిలబడి మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించి 51% ఓట్లతోని రోజు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలవడం జరిగింది. ఇటు తెలంగాణ భవన్ కు వచ్చిన కేటీఆర్ సారేమో మేము గెలవాలని కోరుకున్నాం, సహజంగా గెలుస్తామని ఆశించినాం. బట్ ఎలాంటి నిరాశ లేదు, మా పని మేము చేసుకుంటూ పోతూనే ఉంటాం. ఇక ఇదంతా తెలంగాణ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ముచ్చటైతే అటు బీహార్ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు డబుల్ సెంచరీ సీట్లు సాధించింది. ఆర్జేడీ, కాంగ్రెస్, తతిమ పార్టీలన్నీ పోయినసారి కంటే తక్కువ సీట్లే గెలుచుకున్నాయి. మళ్ళోసారి నితీష్ కుమారే సీఎం కుర్చీనెక్కబోతున్నాడు. ఈ గెలుపు సంబరంలో ప్రధాని మోడీ సారు పువ్వు పార్టీ ఆఫీసుకు పోయి సెలబ్రేషన్స్ చేసుకున్నాడు.